కాబట్టి ఏంటంటే మన దేవాలయం ఫస్ట్ దేవుడికి మొక్కడం కాదు, అది ఆఖరిలో జరిగేది. ఫస్ట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవాలయాన్ని శుభ్రపరచుకోవాలి. దానికి కులం గోత్రం నామాలతో సంబంధం ఏమీ లేదు. ఇక్కడ పని ఆవిడే తొడవాలి, నేను తొడవకూడదని సంబంధం లేదు. మనం కూడా బాధ్యులమే. చిన్నపిల్లడు ఉన్నాడు, అదో కుర్చీ మీద కూర్చున్నాడు, వెనకాతలు వాడి తల్లి అనుకుంటా వెనకాతలు పడిపోకుండా పట్టుకుంది. వాడు చెప్పాడా పట్టుకోమని? నేను పడిపోతానేమో పట్టుకోవే అని చెప్పాడా? లేకపోతే స్నానం చేయించమని, తిండి పెట్టమని చెప్పాడా? స్వామివారు కూడా అలాగే. మొన్నే ప్రతిష్ఠ చేశాం కాబట్టి చంటి పిల్లాడితో సమానం స్వామివారు. ఆయన్ని ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలి. మనం స్వామివారిని చంటి బిడ్డలా చూస్తున్నాం. అంటే చుట్టుపక్కల చెత్త పడేయడాలు, స్వామివారి మొహం మీద తీసుకెళ్లి దీపాలు పెట్టడాలు, లేదా నంది వెనకాతలు దీపాలు పెట్టడాలు చెయ్యొద్దు. మనం అలా చేయడం చేత శివుడు చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం, శివుడు వేడిగా ఉంటే మనం వేడెక్కిపోతాం. ఆయన వేడి మనం తట్టుకోలేం. కాబట్టి ఏం చేద్దాం? దీపాలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి దీపారాధన ఉందనుకోండి, ఎక్కడ బ్రాహ్మణులు ఎక్కడ చెప్తారో అక్కడే దీపారాధన చేసుకోవాలి. అక్కడే దీపారాధన చేసుకోవడం వల్ల స్వామి చూస్తాడు. ఆయన ఎదురుగుండానే పెడితే చూస్తాడు అన్నది అపోహ. ఎందుకంటే ఈరోజు మనం చాలా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ధ్వజస్తంభం నల్లగా అయిపోతుంది, నంది నల్లగా అయిపోతాడు, లేదా టెంపుల్ గోడలన్నీ నల్లగా అయిపోతాయి. ఎందుకంటే దీపారాధనలు భక్తి, అది భక్తి అనిపించుకోవద్దు. స్వామివారిని మీద పెట్టి కింద నుంచి అగ్నిహోత్రం పెడుతున్నాం అన్నమాట మనం తెలియకుండానే. అందుకని మనం ఈసారి ఏం చేద్దామంటే వారు పంతులు గారు ఎక్కడైతే చెప్తారో అక్కడే నిగమాత్మకంగా ఉండి దర్శనం చేసుకుందాం.